ఇప్పుడు కూడా మీరు చూడండి, తెలుగుదేశం పోలికి కూడా లేదు. నిపుణులు సభ్యులు ఉండేవాడు, నిష్ఠార్థులు అనుభవజ్ఞులు. ఈయన బంధువులు వైసీపీ నేతలు అవినీతులు. పరీక్ష నిర్వహణ ఎవ్రీవేర్ ట్రాన్స్పరెంట్, అక్రమాల పర్వం. ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేస్తే 3 నెలల తర్వాత లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు. మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికక్కడ ప్రకటించాం, ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు. అదే మరి 5 ఏళ్లలో ఒక్క ఆరోపణ రాదు. 5 ఏళ్ళు కాదు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో సర్వీస్ కమిషన్లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు, నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం. ఒకప్పుడు ఏది జరిగినా ట్రాన్స్పరెంట్గా నాకు బాగా జ్ఞాపకం. టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్గా చేశాను. ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ 1 సర్వీస్ కానీ గ్రూప్ 2 కానీ ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్కి అప్పచెప్పాం. సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది, నీతి నిజాయితీ చేస్తుంది, అవకతవకలు ఉండవు, వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశంతో అప్పచెప్తే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి? వీళ్ళని రాష్ట్ర ప్రజానీకం మీరే నిర్ణయించుకోవాలి. ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్, ఎవడిని అరెస్ట్ చేయాలి, ఎవడి మీద కక్ష తెచ్చుకోవాలి, ఎక్కడ తప్పుడు పనులు చేయాలి, ఇదే పని ఇతనికి. ఈ ది కల్ప్రిట్ ఇన్ దిస్. కాదని చెప్పగలుగుతామని అడుగుతాను నేను. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు. మళ్ళా ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి, వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్. ఐపీఎస్ను కూడా వీళ్ళకి తీసేయాలి. అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది సరే, ఇంకా మీరు అన్నీ చూశారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ఏదీ లేదు. ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు. ఒక 150 కోట్లో 200 కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది బాధాకరం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతుంది. ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే, వీళ్ళ లీలలు చూస్తే. ఆ సైకో జగన్కి అర్థం కాదు, కానీ మీకైనా అర్థం కావాల. ఈ ఆవేదన, బాధ, తపన ఎవడో తీర్చలేంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు చెప్పాల. ఈ జగన్, సజ్జల, గౌతమ్, సీతారామంజనేయులు, ఆయన పేషీలు ఇంకొక ఆయన ధనంజయ రెడ్డి, ఆయన ఒక పెద్ద హీరో. అక్కడ మొత్తం రాజకీయం, సెటిల్మెంట్లు, అదే మరిగా మళ్ళీ రాజీలు. ఆయన ఏంటి రాజకీయం అంటే? మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీరు రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి. బాధాకరం, విచారకరం. అందుకే చెప్తున్నా, మేలుకోమంటున్న యువతని, ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం. ఈ ఒక్క అన్యాయం కాదు, ఇది 5 ఏళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం, నిరూపించిన సత్యం. ఇది వీళ్ళు 5 ఏళ్లు పోరాడకపోతే ఈ దొంగలు,
ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం, మేమే కరెక్ట్గా చేశాం, మేము ఇంత అఘాయిత్యం చేశాం, కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం, మేము హీరోస్ అని సంకలెగరేసుకునేవాళ్ళు. రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం, అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కాదు అని చెప్పగలిగే బరిదెగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి? అంటే ఈరోజు మీరు చేసే అన్ని తప్పుడు పనులే కదా, అన్ని ఎదవ పనులే కదా. అతను ఎదవ పనులు చేయమంటే మీరు ఎదవ పనులు చేయడం ఏంటి? మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇంకా నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడడం, ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం, సోషల్ మీడియాలో వేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మోసం చేయడం, ఇలాంటి తప్పుడు పనులు చేసి సహజ వనరులు పోయినాయి. ఇంకొక పక్కన టెక్నాలజీలో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదమే ఇక్కడ ఒక్క విషయంలో మీరు చూశారు, టైటిల్ యాక్ట్లో వచ్చింది మళ్ళా. అంటే ఈ దుర్మార్గులు ఇంట్లో కూర్చొని ఏమైనా మార్చేస్తారు. ఒకప్పుడు ఏదైనా మార్చాలంటే పేపర్స్ మార్చాలి, పేపర్స్ మారిస్తే కొంత కరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చొని ఏది కావాలంటే అది మార్చేయగలుగుతారు. ఇది దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఎంత ప్రమాదమో, ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత ప్రయోజనం. ఆ స్టేజ్కి మనం రీచ్ అయ్యాం. ఏముంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకోటి ఉన్నాయి, 22A పెట్టేస్తారు. 22A ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్. అయిపోయింది నీ పని. ఇంకెవడు కాపాడలేడు మనల్ని. ఇది గవర్నమెంట్ భూమే కాదండి, నాది, మా తాత ఇచ్చాడు, మా అమ్మతో. ఎవరి దగ్గర చెప్పుదో, ఎక్కడుంది రికార్డు నీ దగ్గర? ఆ స్టేజ్కి వచ్చేసాం. ఇంతవరకు జరిగిన దౌర్జన్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మీ తరపున మేము పోరాడుతున్నాం. ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడడానికి కూడా చాలామంది సాహసించలేకపోతున్నారు. ఇంకా కడుపు కాలిన వాడు కూడా రోడ్డు మీదకి రాలేకపోతున్నాడు, చెప్పుకోలేకపోతున్నాడు బాధ. ఇది చూసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఆ ఉద్యోగం రాకపోతే ఏ ట్రైన్ కింద పడో లేకుంటే ఏ ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. అది కూడా మళ్ళా ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోతే వేరే వాళ్ళు చంపేశారని చెప్పేస్తారు వాళ్ళు. ఇంత నీచులు, పరమ దుర్మార్గులు వీళ్ళు. దానికోసం మీరందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఉండే యువత, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మీ పిల్లల భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తు కూడా అంధకారమైంది. అందుకే నేను మొన్న కూడా చెప్పా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది జరగకపోతే ఇంక మనం ఎవరికీ భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో. మేధావులు, సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నారో మీ కక్కుర్తి కోసం, మీ పదవుల కోసం, ఎంగిలి మెతుకుల కోసం సపోర్ట్ చేయొద్దండి. మంచిది కాదు ఇది. రాజకీయ విద్వేషాలు వేరే, విభేదాలు వేరే. ఇలాంటి దుర్మార్గులను సపోర్ట్ చేస్తే పాముకు పాలు పోసి పెంచారు, పెంచిన తర్వాత కాటేస్తూ ఉంది. ఇంకా కూడా మీరు పంచం చేరితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతాను.